besties, I hope everyone is doing great. This is me Sweta and welcome back to my channel. This video lo nenu TV unit 2 chesanu kada and ee video lo nenu dining hall lo unna ee venaka background ni nenu ela decorate cheyabothunanu anedi meeru ee video lo పూర్తిగా చూస్తారు and especially ee wall వచ్చి పెయింటింగ్ ఉంది కదా ఈ కలర్ అయితే నేను నా ఇష్టంతో కూడా నా దగ్గర ఉన్న ఫోటో ఫ్రేమ్స్ ని ఆర్గనైజ్ చేయబోతున్నాను అండ్ ఎలా ఆర్గనైజ్ చేస్తున్నానో ఎలాంటి ఫ్రేమ్స్ పెట్టబోతున్నాను అండ్ ఇక్కడ ఏవి డెకోర్ ఐటమ్స్ ఏవి నేను అండ్ వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు ఆల్మోస్ట్ ఒక ఐడియా వచ్చేసి ఉండొచ్చు ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్లో నేను మొత్తం అంతా కూడా ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసి అండ్ ఇక్కడ మనకి ఉంది కదా ఈ స్పేస్లో నేను ఏం డెకర్ ఐటమ్స్ నేను పెట్టాలనుకుంటున్నాను అనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నాను సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అండ్ మీరు కొత్తగా ఈ ఛానల్ చూసినట్టయితే నా వీడియోస్ని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి నెక్స్ట్ దానిగానే మనకి కిచెన్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాము అయితే ఈ వాల్ పక్కన మనకి ఇంకో షెల్ఫ్ ఇచ్చారనమాట ఆ షెల్ఫ్ కొంచెం నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ప్రస్తుతానికి ఈ వీడియోలో నేను బ్యాక్ సైడ్ వాల్ని ఎలా ఆర్గనైజ్ చేయబోతున్నాను అనేది నేను మీకు పూర్తిగా ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ అయితే ఈ వాల్ని ఫోటో ఫ్రేమ్స్తో డెకరేట్ చేయాలనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడైతే కొన్ని వాజెస్ టైప్ డెకోర్ ఐటమ్స్ని ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను అది ఎలా ఆర్గనైజ్ చేస్తానో అది మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి సో గాయ్స్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో నెక్స్ట్ నేను ఫ్రేమ్స్ అయితే అరేంజ్ చేయబోతున్నాను ఈ ఫ్రేమ్స్ గురించి నేను డీటెయిల్డ్గా నేను ఎప్పుడైనా హోమ్ టూర్ చేసినప్పుడు నేను క్లియర్గా ఈ వీడియోని చూపిస్తాను ఏ ఫోటో ఫ్రేమ్స్ పెడుతున్నాను అనేది డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో ప్రస్తుతానికి ఈ ఫోటో ఫ్రేమ్స్ని ఎలా ఆర్గనైజ్ చేస్తున్నానో మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫోటో ఫ్రేమ్ అండి నాకు చాలా ఇష్టం ఇది నా బెస్టీ నాకు గిఫ్ట్గా ఇచ్చింది నా బర్త్డే రోజున సో ఇది కూడా నేను ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను అంటే ఇంకా ఉన్నాయి కానీ ఇంకా మనకి కరెక్ట్గా స్పేస్ అరేంజ్ చేసుకొని నేను ఇక్కడ ఇంకా చేయాలనుకుంటున్నాను అండ్ ఫస్ట్ ఈ సీనరీ నాకు చాలా నచ్చింది సో నేను ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను అండ్ ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్ అండి దిస్ ఈస్ మై కిడ్ ఈయన నా కూతురు దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఆర్ట్ అన్నమాట ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేశాను
ఇక్కడ నా చిన్న చిన్న ఫిషెస్ చిన్న జార్లో పెట్టానన్నమాట. వాటిని నేను యాడ్ చేయబోతున్నాను. ఎందుకు సపరేట్గా పెట్టారా అని ఆలోచిస్తున్నారా? వీటికి ఒక పెద్ద స్టోరీ ఉంది, అది నేను వేరే వీడియోలో అండ్ కలర్ఫుల్గా ఉండడానికి 2 యాడ్ చేస్తున్నాను.